అయితే నేను చెప్పాను డైరెక్టర్కి ఆ 2 పదాలు మనం తీసేద్దాం, కాకపోతే ఏంటంటే సెన్సర్ వెళ్ళగా దాన్ని మ్యూట్ చేసేస్తాను. సో ఒక ప్రొడ్యూసర్గా నేను ఒక ఫ్యామిలీ మ్యాన్గా నాట్ వెరీ కంఫర్టబుల్ దట్ పర్టికులర్ 2 words. అది పెట్టుకుని ఉంటే కూడా బాగుండేది. అదే చెప్పాను మా డైరెక్టర్ కూడా. సో సెన్సార్ వాళ్ళతో మేము మీటింగ్ అయినప్పుడు కూడా అదే చెప్పాం. అది మ్యూట్ చేస్తారు, మ్యూట్ చేస్తాం డెఫినెట్లీ. సరే, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీరు ఎటువంటి మూవీస్ తీయాలన్నది? ఎందుకంటే ఒక ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ అంటే ఇప్పుడు మైత్రి మూవీస్ కానీ, దిల్ రాజు గారు కానీ, అరవింద్ గారు కానీ క్లీన్ ఫిల్మ్ చేస్తూ ఉంటారు, అప్పుడప్పుడు కమర్షియల్ మ్యాటర్లో వస్తుంటారు. మీ ఫ్యాషన్ ఏంటి సార్? ఇప్పుడు మీరు ఇండస్ట్రీలో నిలదొక్కోవాలంటే కమర్షియల్ ఎలిమెంట్ ఉండాలి. ఓన్లీ ఆర్ట్ వైపు అయితే మేము కొంతకాలమే ఉంటాం. సో కనుమరుగైపోతారు. మీరు ఇఫ్ యూ వాంటెడ్ టు కంటిన్యూ టు గ్రో, అంటే కంటిన్యూ టు బ్రింగ్ న్యూ టాలెంట్, ఒక సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇచ్చే మూవీతో పాటు కమర్షియల్ ఎలిమెంట్ కూడా ఉంటే ముందు పురోగతికి వెళ్ళడానికి బాగుంటుంది. ఓకే, సూపర్. సో ఆ ఎలిమెంట్స్తోనే నేను ముందుకెళ్ళాలని నిర్ణయించుకున్నాను. సరే, పోస్టర్ మీద కనపడేది నేను వేరే అన్నం కాదు, పోస్టర్ మీద కనపడితే సంతోషం కానీ, కృషిక కానీ న్యూ కమర్స్ వాళ్ళ మీద పోస్టర్ వేసేసి మనం 21st రిలీజ్ చేస్తే ఆడియన్స్ ఓటీటీకి పడ్డా ఇప్పుడు అలవాటు పడిపోయాం. 15 days 20 days దాటితే మీ సినిమాను ఓటీటీలో చూడొచ్చు మనం. అటువంటిది ఇమీడియట్గా టికెట్ కొని పోస్టర్ మీద ఎటువంటిది బిగ్ స్టార్స్ లేకుండా, ప్యాడింగ్ ఆర్టిస్ట్ లేకుండా ఒక్కసారి థియేటర్కి వస్తారు అంటే ఎలా నమ్మగలిగారు? అంత డబ్బులు ఎలా పెట్టగలిగారు? అంటే ఫ్యూ థింగ్స్ అండి దీంట్లో. ఒకటి ఏంటంటే డైరెక్టర్ యొక్క టాలెంట్ నమ్మడం, తర్వాత ఆ స్టోరీ యొక్క కాన్సెప్ట్ నమ్మడం, కంటెంట్ నమ్మడం, తన మ్యూజిక్ అంటే మన సురేష్ బొబ్బుల్ యొక్క అద్భుతమైనటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోరు, అతను ఈజ్ ప్రూవన్. ఇవి చూసిన తర్వాత అంటే ఇంకోటి ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ప్రేక్షకులకు కూడా చాలా చేంజ్ వచ్చింది. ఎటువంటి చేంజ్ అంటే పెద్ద సినిమాలను ఆదరిస్తున్నారు, అట్ ద సేమ్ టైం స్మాల్ మూవీస్ని కూడా ఒక మంచి కంటెంట్ నచ్చితే దాన్ని ఎక్కడికో బ్రహ్మరథం పడుతున్నారు. అటువంటి రోజులు అవి. ఇటువంటి సమయంలో ఇప్పుడు మాలాంటి ఎన్ఆర్ఐస్ రావటం చాలా ఎంకరేజింగ్ అనిపిస్తుంది మాకు. సో చిన్న సినిమా పెద్ద సినిమా కాదండి, ఆ సినిమాలో కనుక కంటెంట్ మ్యాటర్ ఉంటే ఫ్రైడే తర్వాత డిసైడ్ అయిపోద్ది. ఫ్రైడే ఈజ్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. అంటే 11 గంటలకే డిసైడ్ అవుతుంది. ఫ్రైడే మొత్తం కూడా అక్కర్లేదు, మార్నింగ్ షోనే డిసైడ్ అవుతుంది అంతే. అంతవరకు సినిమా మాది, నాది, మా డైరెక్టర్ది మాది. ఫ్రైడే 21st ఫ్రైడే తర్వాత ఫస్ట్ తర్వాత ఇట్స్ నాట్ అవర్స్ ప్రేక్షకులది. అంటే అంత అద్భుతంగా వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. సో వీఆర్ ప్రిపేర్డ్. ప్రేక్షకులు ఏది వాళ్ళు జస్టిఫై చేస్తే వీఆర్ ఆల్ సెట్. సూపర్. సో నో నర్వస్, నథింగ్. సో మేము ప్రయత్నం చేసాం, ప్రయత్నం కూడా అద్భుతంగా చేసాం. అందరూ కూడా హార్డ్ కోర్ డెడికేటెడ్ పీపుల్ అందరూ చాలా బాగా చేశారు, కష్టపడ్డారు. సో రెస్ట్ గివ్ ఇట్ టు ది ఆడియన్స్. సో లక్కీ సార్, అంత ఫ్యాషనేటెడ్ ప్రొడ్యూసర్ దొరకటం మీకు, అంత కంటెంట్ అంత స్ట్రాంగ్గా నమ్మే ప్రొడ్యూసర్ దొరకడం చాలా కష్టం. లొకేషన్కి వచ్చేవాళ్ళ మీరు, లేకపోతే యూఎస్లో ఉండి ఇక్కడ ప్రొడక్షన్ మేనేజర్ పెట్టి నడిపించేవాళ్ళు? వచ్చానండి నేను 10 times వచ్చాను ఈ మూవీ కోసం. 9 to 10 times నేను యూఎస్ నుంచి ఇక్కడికి వచ్చాను. ప్రతి ఇంపార్టెంట్ షూట్లో కూడా నేను ఉన్నాను. నేను ఉన్నారా? మీరు కూడా క్యారెక్టర్ వేసారంట ఏంటది? మన డైరెక్టర్ గారు దయ వల్ల ఒక చిన్న క్యారెక్టర్ వేయించారు. ఏంటి సార్, ఏంటి? బస్ ఎక్కి వెళ్ళినట్టయితే సారు షటిల్ సర్వీసే అంతే. మెహదీపట్నం టు సికింద్రాబాద్. మేము ఇట్లా మామూలుగా డిస్కస్ చేస్తున్నప్పుడు సార్ ఎక్కడ ఉన్నారు అక్కడ అంటే వెళ్ళారు వచ్చారు అంటే ఎప్పుడు వెళ్ళారు ఎప్పుడు వచ్చారు ఇలా ఇలా జరిగేది. ఇయర్లో 3 times వచ్చానండి. ఇయర్లోనే జనవరి నుంచి ఎప్పటికీ 3rd time ఇది. సూపర్ సార్. మీలాంటి ప్రొడ్యూసర్, ఇటువంటి సినిమా హిట్ అయితే మీలాంటి ప్రొడ్యూసర్ ఇండస్ట్రీకి అవసరం. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తూ ఉంటారు. సినిమా హిట్ అవ్వాలని అందరం కోరుకుందాం. ఇది కంటెంట్ని బట్టే ఉంటుంది.